హాయ్ హలో అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ నల్లి గోస్ట్ చేస్తున్నానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, బిర్యానీ స్పైసెస్ అయితే అన్నీ వేసుకున్నానండి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించేసుకుంటున్నానండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా తొందరగా క్విక్గా కూడా అయిపోతుంది. మంచిగా ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తున్నానండి. చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, మటన్ వేసుకొని ఇంకా మటన్లోని వాటర్ మొత్తము ఎగిరిపోయే వరకు మంచిగా వేయించుకుందామండి. సో బాగా ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసేసుకున్నాక నెక్స్ట్ టమాటా వేసుకుంటున్నానండి. 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. ఇంకా మంచిగా ఒక 5 నిమిషాలు అయితే మంచిగా మగ్గించేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకే కారము, 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల సాల్ట్ అండి. నెక్స్ట్ గరం మసాలా, ధనియా పౌడర్ మంచిగా కలిపేసుకుందామండి. ఇంకా ఒక 2-3 నిమిషాలు మంచిగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకే 2 టీ గ్లాసులు అయితే నేను వాటర్ వేసుకున్నానండి. ఇంకొక 6-7 విజిల్ అయితే పెట్టేసుకుందాం. ఎందుకంటే అది నల్లి గోషు కదా, ముక్క ఉడకాలి. ఇప్పుడైతే ఉడికిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందామండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, బగారా రైస్లో కానీ, ప్లెయిన్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.